కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. తుఫాన్ బాధితులను వెంటనే సహాయం చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రోడ్ల మరమ్మతులు, పంట నష్ట నివారణ చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అంటే పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ, ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని శిథిలావస్థకు వచ్చిన భవనాలు కానీ, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి. దాంట్లో ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే, లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే, ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా, మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు, పాతకాలంలో కాలువలు, ఇప్పుడు నాలాలు అంటున్నామో, వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటి కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచైనా ఏం కావాలనో శ్రీదేవి గారు, మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు